ఢిల్లీలో ఏపీ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేంద్రం ఫిబ్రవరి 1న 2025-26 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. త్వరలో జరిగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కేంద్ర నాయకత్వం కీలక నిర్ణయాలకు సిద్ధమైంది. అందులో భాగంగా మోదీ కేబినెట్ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. కొందరు సీనియర్లకు పార్టీ బాధ్యతలు అప్పగించి పార్టీలో కొందరిని ప్రభుత్వంలోకి తీసుకునే ఆలోచన జరుగుతోంది. ఇక ఏపీకి మరో మంత్రి పదవి ఖాయమని సమాచారం. రామ్మోహన్ నాయుడు శాఖ మార్పు పైన చర్చ జరుగుతోందని తెలుస్తోంది. ఏపీకి మరో కేంద్ర మంత్రి పదవి దక్కనుంది. త్వరలో మోదీ నాయకత్వంలోని బీజేపీ కీలక రాష్ట్రాల ఎన్నికలను ఎదుర్కోనుంది. ఈ సమయంలోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ దిశగా బీజేపీ అగ్రనాయకత్వం మిత్రపక్షాలతో చర్చిస్తోంది. అందులో భాగంగా ఏపీలో టీడీపీ, జనసేన రెండు పార్టీలు మిత్రపక్షాలుగా ఉండడంతో వారి నుంచి ప్రతిపాదనలు స్వీకరిస్తోంది. దీంతో ఇప్పుడు ఏపీ నుంచి కొత్తగా కేంద్ర మంత్రి అయ్యేది ఎవరనే చర్చ మొదలైంది. ఈ నెల 31 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వీటికి ముందే ప్రధాని మోదీ తన కేబినెట్ ప్రక్షాళన చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. త్వరలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్ సహా మరో 2 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ 2 రాష్ట్రాల ఎన్నికలు బీజేపీ అధినాయకత్వానికి ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. ఈ 2 రాష్ట్రాలకు మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యత దక్కనుంది. ఇక తమిళనాడు మాజీ బీజేపీ చీఫ్ అన్నామైలకు కేంద్ర మంత్రి పదవి దాదాపు ఖాయమైంది. అదే సమయంలో ఏపీ నుంచి 2 మిత్రపక్షాలు ఉండగా కేంద్రంలో 3 మంత్రులుగా కొనసాగుతున్నారు. ఏపీ బీజేపీ నుంచి ఒకరు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఏపీ నుంచి కేంద్రంలో టీడీపీ నుంచే 2 కేంద్ర మంత్రులుగా ఉన్నారు. జనసేన నుంచి అప్పట్లో అవకాశం ఇచ్చినా పవన్ ఆసక్తి చూపలేదు. టీడీపీకి ఒక కేంద్ర మంత్రి, మరొకటి సహాయ మంత్రి పదవి దక్కాయి. ఏపీ కేబినెట్లో బీజేపీకి ఒక మంత్రి పదవి కేటాయించారు. ఇప్పుడు మారుతున్న సమీకరణాల్లో భాగంగా కేంద్ర కేబినెట్లో ఏపీకి మరో బెర్త్ ఇచ్చేందుకు బీజేపీ అధినాయకత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఏపీ కేబినెట్లోనూ బీజేపీకి మరో మంత్రి పదవి పైన ప్రతిపాదన చేసినట్లు సమాచారం. కొత్తగా దక్కే మంత్రి పదవిపైన టీడీపీ, జనసేనలో ఎవరికి దక్కుతుందనేది చంద్రబాబు, పవన్ తీసుకునే తుది నిర్ణయం మేరకు ఉంటుందని తెలుస్తోంది. ఇదే సమయంలో సామాజిక సమీకరణాలు కీలకం కానున్నాయి. కేంద్ర కేబినెట్లో మంత్రి పదవి తీసుకోవాలని పవన్ తాజా ఆలోచనగా తెలుస్తోంది. జనసేన నుంచి 2 ఎంపీలు ఉన్నారు. కాగా అందులో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి సీనియర్. నాగబాబును రాష్ట్రంలో కాకుండా కేంద్ర మంత్రిగా పంపించే ప్రతిపాదన పైన పవన్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలకు కేంద్ర కేబినెట్లో అవకాశం దక్కింది. దీంతో ప్రాంతీయ సామాజిక సమీకరణలో భాగంగా రాయలసీమ నుంచి బీసీ లేదా ఎస్సీ వర్గానికి అవకాశం ఇవ్వాలనేది సీఎం చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. ఇందులో చిత్తూరు, హిందూపురం ఎంపీల్లో ఒకరికి అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో సీమ నుంచి రెడ్డి వర్గానికి అవకాశం పైన ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీంతో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి పేరు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇదే సమయంలో రామ్మోహన్ నాయుడు శాఖ మార్పు పైన చర్చ జరుగుతోంది. రామ్మోహన్ను విమానయానం నుంచి తప్పించి మరో కీలక శాఖ ఇస్తారని సమాచారం. దీంతో మరో 2 రోజుల్లో ఈ మార్పులు, చేర్పులపైన అధికారికంగా స్పష్టత రానుంది.